సంపాదించేటటువంటి వాడు ఆ రోజుల్లో అద్దె ఎంతండి? మేము గుడివాడలో ఫస్ట్ ఉన్నప్పుడు ఇంటి అద్దె 50 రూపాయలు. ఆ ఊరు నుంచి బయటకు వచ్చే నాటికి 75 రూపాయలు. గుంటూరు వచ్చినటువంటి సందర్భంలో మా ఇంటి అద్దె 300 రూపాయలు. ఆ తర్వాత విజయవాడకు వచ్చిన టైంలో కూడా 350 రూపాయలు అద్దె. ఆ తర్వాత 1500 అద్దె చూసాం, 6000 అద్దె చూసా, 7000 అద్దె చూసా. హైదరాబాద్లో 15,000 అద్దె కూడా కట్టా. కానీ ₹1,00,000 అద్దె అయితే కట్టట్లేదు కదా నేను. నా ఇవాళకి కూడా 5,000 రూపాయలకి ఇల్లు దొరికేది ఉంది. కానీ నీ దగ్గర 500 రూపాయలు లేకుండా టికెట్ కుదరట్లేదే థియేటర్కి. బేసిక్గా టికెట్ రేట్ అని కూడా పబ్లిక్ పట్టించుకోకుండా ఉండాలి అంటే తినుబండారాల రేట్లు తగ్గాలి. మంచినీళ్ళ బాటిల్ 80 రూపాయలు, సమోసా ఒకటి 80 రూపాయలు, పాప్కార్న్ వచ్చేటప్పటికి 300 రూపాయలు, 400 రూపాయలు అంటే అంతకంటే దోపిడీ ఇంకేంటి? ఆ దోపిడీని అరికట్టడం అనేది ఒకటి ముఖ్యం. రెండవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది స్వేచ్ఛ లేకుండా చెయ్యొద్దు. ఒకేసారి అంటే మీ మీద మీకు నమ్మకం లేక మా నెత్తిని రుద్దుతున్నారు. ఇదివరకటి రోజుల్లో ఒక సినిమా 50 రోజులు ఆడింది. మాకు బాగా గుర్తు అనమాట. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు విజయవాడ వచ్చిన తర్వాత 10th క్లాస్లో ఇదే స్వాతి థియేటర్కి వచ్చిందంటే హిట్టు, ఇదే ఫట్టు. నీలిమా థియేటర్కి వచ్చిందంటే హిట్టు, సితారాకు వచ్చిందంటే సూపర్ హిట్. సితారాలోకి వస్తే 100 రోజులు, నీలిమాలోకి వస్తే 50 రోజులు,